అన్నవరం గురించి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురం. ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అయ్యాక ఇటు సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కౌంటర్ దగ్గర నెక్స్ట్ వీడియోలో బాగా కనిపిస్తుంది. ఇక్కడ లిఫ్ట్ యూస్ చేసుకోవచ్చు, పిల్లలతో ఉన్న పెద్దవాళ్ళు ఉన్న లిఫ్ట్ యూస్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో నార్మల్ దర్శనం అండ్ రైట్ సైడ్ వచ్చేసి వ్రతాలు చేసుకునే వాళ్ళకి 300 నుంచి స్టార్ట్ అయితే వ్రతాలు కాస్ట్ అనేది. మీరు ప్రసాదం దగ్గర వ్రతం టికెట్ అనేది తీసుకోవాలి. ఇది లోపల ఇలా ఉంటుంది. ఒక 100 మెంబర్స్ 100 మంది వరకు ఇక్కడ వ్రతం చేసుకుంటారు. వ్రతానికి మనకి అక్షంతలు, వక్కలు, తమలపాకులు, కుంకం, నూనె, వత్తులు వాళ్ళే ఇస్తారు. ఈ వ్రతానికి 5 కథలు ఉంటాయి. 5 కథలకి 5 కొబ్బరికాయలు ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలి. 5 కవ్వలు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇలా ఉంటారు స్వామివారు హాల్లో. పెద్దవాళ్ళకి కూర్చోలేని వాళ్ళకి టేబుల్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మనం వ్రతం టికెట్ అనేది తీసుకుని, ఇది నెక్స్ట్ గోపురం గేట్ అనమాట. బైక్స్ కానీ కార్స్ కానీ వేసుకుంటే ఇక్కడ పార్క్ చేసుకుని పైకి వస్తారు. ఇది రావ చెట్టు, ఇక్కడ దీపాలు పెట్టుకుంటారు. ఇక్కడే మనకి గోశాల అనేది కూడా ఉంటుంది. రైట్ సైడ్ అగరబత్తీలు కూడా అమ్ముతారు. ఇది నెక్స్ట్ గోపురం గేట్. ఇందాక లైన్స్ చూపించాను కదా, అక్కడి నుంచి ఇలా పైకి వెళ్తారు దర్శనానికి. ఇది కింద. ఇక్కడే ప్రసాదాలు, టికెట్స్ అండ్ ప్రసాదాలు కూడా ఇక్కడే ఇస్తారు. ఇక్కడ టీ, కాఫీ, బొమ్మలు అన్నీ దొరుకుతాయి. కింద రావ చెట్టు కిందకి వస్తే ఇక్కడ ప్రసాదాలు కౌంటర్ ఇది. ఇంకొంచెం ముందరికి వెళ్ళి ప్రసాదాలు టోకెన్ తీసుకోవాలి.